వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైసీపీని దేవుడు క్షమించినా ప్రజలు క్షమించరు, పేడాడ రామ్మోహన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో పాలన. షేక్ మాహిరుద్దీన్ జ్ఞాపకార్థం జగన్నాథపురం గ్రామం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. ఆముదాలవలస నియోజకవర్గంలోని సరుబుచ్చిలి మండలంలో తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు రసాయనాలతో కూడిన సింథటిక్ కలిగిన నెయ్యి తయారు చేసిన కల్తీ లడ్డూలను తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారితో కలిసి ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టీటీడీ స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ చేసి అక్రమ సంపాదనే లక్ష్యంగా హిందువుల పవిత్రతను దెబ్బతీసే విధంగా రసాయనాలతో కూడిన నెయ్యి సరఫరా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని మనకి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లో తెలిసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కల్తీ జరిగింది. ప్రజలు ఎంతో, అంటే నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. లడ్డూలోన మన శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడం ఏంటి అని ఎంతో బాధపడుతున్నారు. ఆ బాధని మరికొద్ది భగవంతుడిని మీ క్షమాపణ కోరుతూ పవన్ కళ్యాణ్ గారు మెట్లు మార్గాన ఆ రోజు ఆయన పాదయాత్ర చేయడం కానీ, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో అన్ని మూలలు కూడా ప్రతి నియోజకవర్గాల్లో మండలాల్లో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్క నాయకులు కూడా వెళ్ళి క్షమాపణ చెప్తూ మేమందరం పూజలు చేయడం జరిగింది. పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి, నాగ్ ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న భయానకరమైన దాడులే ఇందుకు నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా నిర్ధారించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైసీపీని దేవుడు క్షమించినా ప్రజలు క్షమించరు, పేడాడ రామ్మోహన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో పాలన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్లకు వచ్చి రిప్రజెంటేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఆముదాలవలసలో మొత్తం వైసీపీ క్యాడర్తో ఇవాళ వచ్చి పోలీస్ స్టేషన్ రిప్రజెంటేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్రం మొత్తం ఒక డిబేట్ జరుగుతుంది. 83 నుంచి రాజకీయాలు చేస్తున్నాం. 83 నుంచి కూడా ఎన్టీ రామారావు గారి నుంచి రాజశేఖర గారి అందరి నుంచి రాజకీయాలు చేసి ఇంత దుర్మార్గం అనేది ఎప్పుడు లేదు. వాళ్ళు ఏంటంటే తిరుపతి లడ్డూ నుంచి అన్ని డైవర్ట్ చేసుకొని 6 గ్యారెంటీస్ అన్నారు. ఏ గ్యారెంటీ కూడా లేదు. ఈవేళ విశాఖపట్నంలో 5,000 కోట్ల భూమిని దారాదత్తం చేశారు. ఇవన్నీ ప్రశ్నిస్తే మన నాయకుడు ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి, సమన్యాయం అనుకుంటూ వెళ్ళాం. ఇంత దుర్మార్గ పరిపాలన అనేది ఏ రోజు జరగలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకి తూట్లు పడుతూ ఆధునిక పాలన కొనసాగిస్తున్నారు. దానికి నిదర్శనమే బీసీ నాయకుడు. ఈ రాష్ట్రంలో 132 బీసీ కులాలు, ఒక దమ్మున్న సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గాలు. అలాంటి బీసీ సామాజిక వర్గ నేతపైనే ఈరోజు వాళ్ళ ఇంటిపైన పెట్రోల్ బాంబులు, ఇంటిని దహనం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఈ సూపర్ 6 హామీలు నెరవేర్చలేక. అంతేకాకుండా మునగాల మండలం జగన్నాథపురం గ్రామం షేక్ మాహిరుద్దీన్ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముకుందాపురం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ పాల్గొన్న షేక్ ఖాదర్, షేక్ నాగుల్ మీరా, షేక్ షఫుద్దీన్, షేక్ రఫీ, పాతకొల్ల నాగరాజు, కొత్తపల్లి అంజయ్య,
లంచపల్లి శ్రేణు. హెడ్లైన్స్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 888310. వైసీపీని దేవుడు క్షమించినా ప్రజలు క్షమించరు. పేడాడ రామ్మోహన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో పాలన. షేక్ మాహిరుద్దీన్ జ్ఞాపకార్థం జగన్నాథపురం గ్రామం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం.